హాయ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఇంకా మనకి 45 డేస్ ఉన్నాయి కదా. డోంట్ వరీ, నేను చెప్పిన ఈ ప్లాన్ మీరు ఫాలో అయినట్లయితే మీ స్కోర్ 50 మార్క్స్ నుంచి 70 మార్క్స్ పెరగడం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ ప్లాన్లో మనం డైలీ షెడ్యూల్ కూడా ఎలా ఉండాలో కూడా చూద్దాము. సో మనకి 45 డేస్ ఉన్నాయి కాబట్టి 45 డేస్ని 3 పార్ట్స్గా చేసినట్లయితే ఈచ్ పార్ట్లో మనకి ఎంత వస్తుంది? 15 డేస్ వస్తుంది. ఈ 15 డేస్ మొదటి 15 రోజులు తీసుకొని దీనిలో మనం ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్ని మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫిజిక్స్ చూస్తున్నాం అనుకో, ఫిజిక్స్లో మనకి ఆప్టిక్స్, మెకానిక్స్, తర్వాత మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ పార్ట్, ఇవి బాగా ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే థర్మోడైనమిక్స్. మ్యాథ్స్లో తీసుకున్నాం అనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇంటిగ్రేషన్, ఇలాంటి పార్ట్స్ ఇంకా ఉన్నాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. మేజర్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత 15 రోజులు ఏంటంటే మనం మినిమం 10 మాక్ టెస్టులు రాయండి. 10 మాక్ టెస్టులు రాసిన తర్వాత పేపర్ని ఖచ్చితంగా అనలైజ్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఒక ఎర్రర్ బుక్ అనే దాన్ని మెయింటైన్ చేయండి. అంటే మనం దేన్నైతే అటెంప్ట్ చేయలేదో ఆ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ రాసుకొని దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనం థరోగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ది ప్రిపరేషన్. థర్డ్ ఫేజ్ తీసుకున్నట్లయితే చివరి 15 రోజులు. ఈ చివరి 15 రోజుల్లో మీరు కొత్తగా ఏ చాప్టర్, ఏ టాపిక్ని నేర్చుకోవద్దు. పాత వాటిలోనే పర్ఫెక్షన్ సాధించండి. అలాగే మీరు డైలీ ఒక జేఈ మెయిన్స్ ఫుల్ టెస్ట్ని లేదా ప్రీవియస్ ఎగ్జామ్ని, ప్రీవియస్ పేపర్ని రాయండి. ఇది రాయటం వల్ల మీరు ఏ విషయాల్లో వీక్గా ఉన్నారు అనేదాన్ని మీరు ఐడెంటిఫై చేస్తారు. ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో దాని మీద మళ్ళీ మీరు వర్కౌట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనం డైలీ రొటీన్ అనుకున్నాం కదా. డైలీ రొటీన్ మనకి ఎలా ఉండాలంటే మార్నింగ్ సెషన్లో కాన్సెప్ట్స్, అలాగే సినాప్సిస్ ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పీవైక్యూస్ మొత్తం పూర్తిగా ప్రాక్టీస్ అవ్వాలి. కొత్తగా ప్రాబ్లమ్స్ ఏమవుతుంది, పీవైక్యూస్ సరిపోతాయి. నెక్స్ట్ మీరు పీవైక్యూస్ తర్వాత ఈవినింగ్, సాయంత్రం ఒక ఎగ్జామ్ రాయండి, ఫుల్ టెస్ట్ రాయండి. అలాగే ఫుల్ టెస్ట్ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయడం మర్చిపోమాకండి. ఓకేనా? సో ఈ 45 డేస్ అనేవి మీకు చాలా చాలా ముఖ్యమైనవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఒక బుక్ నుంచే ప్రాక్టీస్ అవ్వండి. మల్టిపుల్ బుక్స్ అనేవి ఫాలో అవ్వద్దు. దీంతో పాటుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అలవాటు చేసుకోండి, టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకోండి, అలాగే పాజిటివ్ యాటిట్యూడ్లో ముందుకెళ్ళండి. సో దేర్ బై యూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్కోర్. ఆల్ ద బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ.